చిన్న కోడలు చివరి భాగం. అయితే కమలమ్మ, కోటేశ్వరరావు వసుధ గురించి మంచిగా మాట్లాడుకోవడం మౌనిక పక్కన ఉండి మొత్తం వింటుంది. అప్పుడు తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇది మా అత్తని మామని వలలో పడేసుకుందన్నమాట. పైగా నా తర్వాత వచ్చి నాకంటే ముందే గర్భవతి అయింది. రేపు దీనికి గినక వారసుడు పుడితే ఇక ఇంట్లో వాళ్ళందరూ దీని మీద ప్రేమ కురిపిస్తారు. అలా నేను అస్సలు జరగనివ్వను. ఏదో ఒకటి చేసైనా సరే నేనే మంచిదాన్ని అనిపించుకోవాలి అని మౌనిక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంది. ఇక కాసేపటి తరువాత తను హాల్లో కూర్చొని ఇలా అనుకుంటుంది. ఆ ఆ పల్లెటూరు ముద్దు ఎప్పుడు వంటగదిలోనే ఉంటుంది కదా. వంటగది ముందు నూనె పోద్దాం. దాని మీద కాలు వేసి జారి పడుతుంది. అది కింద పడి దాని కడుపు పోతుంది. దానికి కడుపు పోయాక నా కడుపు మంట చల్లారుతుంది అని తన మనసులో అనుకొని వంటగది ముందు కొబ్బరి నూనె పోసి ఏమీ ఎరుగనట్టు వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది. వసుదా, వంటగదిలోనే ఉన్నావా? కాస్త టీ పెట్టుకునిరా, చాలా తలనొప్పిగా ఉంది అని మౌనిక అనేసరికి వంటగదిలో ఉన్న వసుధ, సరే అక్క, ఇదిగో ఇప్పుడే తీసుకువస్తాను అని టీ కలిపి తీసుకొని వెళ్తుండగా తన భుజం మీద బల్లి పడుతుంది. ఆ భయానికి ఒక్కసారిగా గట్టిగా కేక వేసి తన చేతిలో ఉన్న టీ కప్పుని విసిరేస్తుంది. వసుధ భయంతో వేసిన కేక విని తను కొబ్బరి నూనె మీదే కాలు వేసి కింద పడిపోయి ఉంటుందని అని అనుకుని మౌనిక ఎంతో సంతోషపడుతుంది. ఇప్పుడు వసుధ పడిపోయి ఉంటుంది. ఖచ్చితంగా తన కడుపే పోయి ఉంటుంది. తన మొహం ఎలా ఉందో చూడాలి అన్న ఆతృతతో గబగబా వెళ్ళేసరికి అక్కడ ఉన్న కొబ్బరి నూనె చూసుకోకుండానే తను పోసిన నూనె మీదే కాలు వేసి కింద పడి తన నడుముని తానే విరక్కొట్టుకుంటుంది. వామ్మో, సచ్చాన్రో దేవుడా, నడుము విరిగినంత పని అయిపోయింది. ఊరి భగవంతుడా, ఇలా జరిగిపోయిందేంటి? దాని కడుపు పోగొడదామనుకుంటే నా నడుము విరిగిపోయేంత పని అయింది అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది మౌనిక. ఇక ఈ కేకలు విన్న కమలమ్మ, కోటేశ్వరరావు, విక్రమ్, రమేష్ అందరూ అక్కడ ఏం జరిగిందో అర్థం కాక పరిగెత్తుకుంటూ వెళ్ళి అప్పటికే భయపడిపోతున్న వసుధ దగ్గరికి వెళ్తారు. ఏమైంది వసుధ, ఎందుకలా భయపడుతున్నావు అని రమేష్ అడగగా బల్లి తన మీద పడిన సంగతి చెప్తుంది. అప్పుడు కమలమ్మ, ఓ, దీనికేనా అంత భయపడిపోయావు? పిచ్చి పిల్ల, బల్లి ఏం చేస్తుంది చెప్పు. నువ్వేం భయపడకు. స్నానం చేసి ఏదైనా బంగారపు వస్తువుని పట్టుకో, ఏం కాదు. ఇదిగో ఈ మంచినీళ్ళు తాగు అని కమలమ్మ వసుధకి మంచినీళ్ళు ఇస్తుంది. అప్పుడు విక్రమ్, ఇదిగో మరదల పిల్ల, నీ కడుపులో మా ఇంటి వారసుడు పెరుగుతున్నాడు, కాస్త జాగ్రత్తగా ఉండు అని అనేసరికి వసుధ సిగ్గుపడుకుంటూ అలాగే బావగారు అని చెప్తుంది. ఇక అప్పటికే కింద పడిపోయున్న మౌనికకి వీళ్ళందరూ మాటలు విని ఒళ్ళు మండిపోతుంది. తన మనసులో ఇలా అనుకుంటుంది. నేనిక్కడ నడుం విరిగి చేస్తుంటే నా దగ్గరికి ఒక్కరు కూడా రాకుండా నన్ను దాటేసుకుని వెళ్ళి దానికి ఏం కాపోయినా దాని దగ్గరికి వెళ్ళారు. చిచ్చి నా బతుకు. రోజు రోజుకి ఆ వసుధ ఇష్టమైన కోడలుగా మారిపోతుంది. అయినా ఇది నూనె మీద కాలు వేయలేదన్నమాట. ఆతృతగా నేనే వచ్చి నా నడుం విరగొట్టుకున్నాను అని అనుకొని మౌనిక వాళ్ళందరి వైపు తిరిగి ఇలా అంటుంది. ఇంకా కాలేదా? ఆవిడ గారిని కుశల ప్రశ్నలు వేయడం. అక్కడే ఉంటారా, లేక నన్ను పట్టించుకునేదేమైనా ఉందా అని మౌనిక అనడంతో అందరూ ఆమె దగ్గరికి వస్తారు. అప్పుడు మౌనిక భర్త విక్రమ్ ఇలా అంటాడు. అయినా నువ్వు ఎప్పుడు ఆ మేకప్ పిచ్చితోని బెడ్రూమ్లోనే ఉంటావు కదా, ఈ వంటగదిలో ఏం పనిని ఇక్కడికి వచ్చావు? అయినా దుక్కలాగా ఉన్నావు. నడిచేటప్పుడు కింద చూసుకొని నడవాలని తెలీదా అని అంటాడు. అప్పుడు మౌనిక, నేనేమైనా కలగన్నానా ఏంటి నూనె మీద కాలు వేసి కింద పడతానని అని అనేసరికి అందరూ ఏమీ అర్థం కానట్టుగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇక వెంటనే తనలో తాను దొరికిపోయాన్రా బాబు అని అనుకొని మాట మారుస్తూ ఇలా అంటుంది. అది వసుధ కేక వేసింది కదా, ఏమైందో అని నేను తొందరగా పరిగెత్తుకుంటూ వచ్చాను. అయితే ఇక్కడ నూనెన్నది నేను చూసుకోలేదు. బహుశా వసుధ వంట చేసేటప్పుడు అటు ఇటు తిరుగుతున్నప్పుడు నూనెమో కింద పడిపోయి ఉంటుందేమో. నేనేమో అది చూసుకోకుండా దాని మీద కాలు వేసి పడ్డాను అని అంటుంది. ఇక అక్కడ నూనె ఉన్నట్టు గమనిస్తుంది కమలమ్మ. అమ్మో అమ్మో, ఎంత ప్రమాదం తప్పింది. నువ్వు కింద పడ్డావు కాబట్టి సరిపోయింది. అదే వసుధ చూసుకోకుండా కింద పడిపోయి ఉంటే
ఎంత ప్రమాదం జరుగుండేది. అమ్మా వసుధ, ఇక నుంచి నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. వంటగది వైపు అస్సలు రావద్దు. వంట పనులన్నీ లక్ష్మమ్మ చూసుకుంటుందిలే. ఇక నుంచి నీకు పూర్తి విశ్రాంతి అవసరం. నీకేమైనా కావాలంటే నాకు చెప్పు, నేను తీసుకొచ్చిస్తాను అని చెప్పి మౌనికని లేవదీసి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మౌనిక తనలో తాను, ఒసే వసుధ, నువ్వే లేకపోయుంటే నేను దర్జాగా ఉండేదాన్ని. ఒకప్పుడు మహారాణిలాగా ఉండే నేను ఇప్పుడు నీ వల్ల అందరికీ చులకనైపోయాను. నువ్వొచ్చి నాకు శనిలాగా దాపరించావు అని అనుకుంటుంది. ఇలా ఉండగా ఒకరోజు పక్కింటి సుజాత కోడలికి శ్రీమంతం ఫంక్షను అని పిలవడానికి కమలమ్మ ఇంటికి వస్తుంది. సుజాత ఇలా అంటుంది, వదినా, రేపు మా కోడలికి సీమంతం. నువ్వు మీ చిన్న కోడలను తీసుకొని తప్పకుండా రావాలి అని అంటుంది. ఇక ఆ మాట విన్న వసుధ ఇలా అంటుంది, అదేంటి పిన్ని గారు, నన్ను ఒక్కదాన్నే పిలుస్తున్నారు? మా అక్క మౌనికకి కూడా చెప్పండి, అందరం కలిసి వస్తాము అని అంటుంది. అప్పుడు సుజాత, ఏమనుకోకమ్మాయి వసుధ, మీ తోటి కోడలికి పెళ్ళయి ఎన్ని సంవత్సరాలైనా ఇంకా పిల్లలు కలగలేదు కదా. అసలే ఇది సీమంతం ఫంక్షను. ఇలాంటి ఫంక్షన్లకి మీ తోటి కోడలు రాకూడదులే అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళ మాటలు విని అక్కడే ఉన్న మౌనికకి మనసు చివుక్కుమంటుంది. అప్పుడు కమలమ్మ, వసుధ, నువ్వెంత మంచిదానివమ్మా. నీ తోటి కోడలు నీ పట్ల ఎలా ప్రవర్తించినా కూడా నువ్వు మీ అక్క గురించి ఆలోచిస్తున్నావు. నీలాంటి కోడలు దొరకటం నిజంగా నా అదృష్టం. అప్పుడు వసుధ, అత్తయ్య, ఏదైనా ఉంటే మనలో మనకి ఉండాలి, కానీ మనం ఎప్పుడూ బయట వాళ్ళ ముందు చులకనవ్వకూడదు. ఎన్ని గొడవలు పడ్డా, ఎంత కాదనుకున్నా మనందరం ఒక కుటుంబం. మౌనిక అక్క ఈ ఇంటి పెద్ద కోడలు. అలాంటిది తనని ఎవరైనా ఏమైనా అంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటుంది. ఇక అప్పుడు కమలమ్మ, అమ్మా వసుధ, నీకు చెప్పడం మర్చిపోయాను. నీకు మేము సీమంతం చేద్దామనుకుంటున్నాం. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కబురు పెట్టు. అవును, నేను ఇన్నాళ్ళు అడగనే లేదు. మీ అమ్మా నాన్న ఎవరు? నీలాంటి కూతుర్ని కన్న వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. నిన్ను చూస్తుంటే నాకు మా అన్నయ్య కూతురే గుర్తొస్తుంది. ఇలా అంటున్నానని ఏమనుకోకమ్మా వసుధ. మా అన్నయ్య కూతుర్ని నా కోడలుగా చేసుకుంటానని మాటిచ్చాను. కానీ వాళ్ళు ఆర్థికంగా చితికిపోవడంతో మా స్థాయికి వాళ్ళు సరిపోరని మేము వాళ్ళను పట్టించుకోలేదు. ఆ బాధ నాకు ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఏదైతేనే దేవుడు నీలాంటి మంచి కోడలనిచ్చాడు. నా మేనకోడల్ని నీలో చూసుకుంటాను. కొద్దిగా బాధ ఉందనుకో, కానీ దేవుడు రాసిన రాతన్ని మనం మార్చలేం కదా అని అంటుంది. ఇక అక్కడే ఉన్న కోటేశ్వరరావు ఇలా అంటాడు, అవును కమలమ్మ, నువ్వు మీ అన్నయ్య వాళ్ళని ఎంత చులకన చేసి మాట్లాడుతున్నా కూడా నేను నిన్ను ఏమనకుండా అలానే ఉన్నాను. ఆ విషయంలో నాది కూడా తప్పుంది. నీ మేనకోడల్ని మన కోడలుగా చేసుకోలేకపోయాం. కానీ ఇక నుంచైనా వాళ్ళకి క్షమాపణ చెప్పి మన ఇంట్లో కలుపుకుందాం అని అంటాడు. అప్పుడు కమలమ్మ, అవునండి, నేను అదే అనుకుంటున్నాను. కానీ మా అన్నయ్య నన్ను వాళ్ళ ఇంటికి రానిస్తాడా? ఇక ఆ మాటకి వసుధ, తప్పకుండా రానిస్తాడత్తయ్య. అత్తయ్య, నేను మీ దగ్గర ఒక విషయం దాచాను. నన్ను క్షమించండి. నేను ఎవరినో కాదు, మీ అన్నయ్య కూతురు, మీ మేనకోడల్నే. ఈ సంగతి మీకు సమయం వచ్చే వరకు చెప్పొద్దన్నాడు రమేష్ బావ. అందుకే మీకు చెప్పలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మీ అన్నయ్య కూతురే మీ ఇంటి చిన్న కోడలయ్యింది అని అనేసరికి ఎంతో సంతోషపడిపోతారు కోటేశ్వరరావు, కమలమ్మ. నువ్వే మా మేనకోడలవన్నమాట అని వసుధని ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇక మరునాడే కమలమ్మ, కోటేశ్వరరావు తన అన్న వదిన ఇంటికి వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వస్తారు. ఇక కుటుంబ సభ్యులు అందరూ కలిసి వసుధకి ఘనంగా సీమంతం జరిపిస్తారు. ఇదంతా ఇష్టం లేని పెద్ద కోడలు మౌనిక ఒక పక్కన నిల్చొని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక బంధువులందరూ ఆశీర్వదించాక వసుధ అక్షింతలు తీసుకొని తన తోటి కొడలైన మౌనిక దగ్గరికి నేరుగా వెళ్తుంది. వసుధ అలా తన దగ్గరికి రావడం చూసి మౌనిక ఆశ్చర్యపోతుంది. నన్ను దీవించక్క అని వసుధ అక్షింతలిస్తుంది. ఆ మాట విని అక్కడ ఉన్న ఆడవాళ్ళు ఇలా అంటారు, అదేమిటి, మీ అక్కకి పిల్లలు లేరు కదా, అలాంటి వారి దగ్గర నువ్వు ఆశీర్వాదం తీసుకోకూడదు. పుట్టే బిడ్డకి మంచిది కాదమ్మా, ఆమె గొడ్రాలు కదా అని అంటారు. అప్పుడు వసుధ, అలా అనకండి పిన్నిగారు, మా అక్క కల్మషం లేనిది, మనసులో ఏమీ దాచుకోదు. అయినా మా అక్కకి పిల్లలు పుట్టరు అని ఎవరు చెప్పలేదే. కాస్త ఆలస్యమై ఉండొచ్చు. అంత మాత్రాన
తన గొడ్రాలని ఎలా అంటారు? దీవించడానికి మంచి మనసు ఉంటే చాలు. అక్క, వీళ్ళ మాటలు ఏమీ పట్టించుకోకుండా నువ్వు నన్ను దీవించు. నేను నిన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి నువ్వు డబ్బులో పుట్టి పెరిగావు. అందుకని నీ ప్రవర్తనకి నేను ఎప్పుడూ తప్పు పట్టలేదు. నిన్ను ఎప్పుడూ నేను తోడబుట్టిన అక్కలాగే భావించాను. ఈ ఇంటికి పెద్ద కోడలిగా నీ గౌరవం ఎప్పుడూ నీకే ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడక్కా. అందరితో ప్రేమను పంచుకుంటే ఎలా ఉంటుందో అని వసుధ అంటుంది. ఇక ఆ మాటలకి మౌనిక కళ్ళ నిండా నీళ్లు కారిపోతాయి. అమ్మా వసుధ, నన్ను క్షమించు. ఇన్ని రోజులు నీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను. డబ్బు, అందం ఉందన్న గర్వంతో విర్రవీగాను. వీటన్నిటికంటే నిజమైన ప్రేమలో ఉండే ఆ తృప్తి ఎక్కడా దొరకదు. నువ్వు నిజంగా నా ముద్దుల చెల్లెలివి. నీకు పండంటి బిడ్డ పుట్టాలి. ఇక నుంచి నేను కూడా ఒక బాధ్యత గల కోడలిలాగా నడుచుకుంటాను అని చెప్పి మంచి మనసుతోటి మౌనిక, విక్రమ్ ఇద్దరూ కలిసి వసుధని దీవిస్తారు. ఇక మౌనికలో వచ్చిన మార్పుకి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. తరువాత కొద్ది రోజులకే వసుధ పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. అంతేకాదు, మౌనిక పార్టీలని, మేకప్పులని ఇవన్నీ మానేసి చక్కగా ఇంట్లోనే పద్ధతిగా ఉండడం వల్ల, మంచి ఫుడ్డు టైంకి తీసుకోవడం వల్ల తను కూడా గర్భవతి అవుతుంది. 1 సంవత్సరం తరువాత మౌనిక కూడా మంచి బిడ్డకి జన్మనిస్తుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషిస్తారు. చిన్న కోడలు స్టోరీ సమాప్తం. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.